Hey everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళ WWDC 2026 ఈవెంట్ అయితే జరిగింది. ఈ ఈవెంట్ లో మనకి iOS 27 తో పాటు iPadOS, macOS, Apple Watch OS తో పాటు visionOS అండ్ AirPods కూడా మనకి న్యూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి బేటా సాఫ్ట్వేర్ అన్నమాట. అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, అది కూడా డెవలపర్ బేటా అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద iOS 27 డెవలపర్ బేటా. నాకు వచ్చేసి నా iPhone 17 లో 20 GB అయితే చూపిస్తుంది. మీ మెయిన్ డివైజెస్ లో అయితే ఇన్స్టాల్ చేసుకోవద్దు, ఎందుకంటే బేటా సాఫ్ట్వేర్ చాలా బగీగా ఉంటాయి, చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి, బ్యాంక్ అప్లికేషన్స్ కూడా పనిచేయవు. నేనైతే ఇన్స్టాల్ చేసుకోవద్దని చెప్పి సజెస్ట్ చేస్తాను. దట్టు మీ మెయిన్ డివైజెస్ లో అస్సలు ట్రై చేయొద్దు. మీకు కావాలంటే న్యూ ఫీచర్స్ అన్ని నేను వీడియోస్ లో మెన్షన్ చేస్తూ ఉంటాను, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. iPhone 16 Pro Max లో వచ్చేసి 17 GB అయితే ఉంది. సో ఇది డివైజ్ ని బట్టి మీకు స్టోరేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో దీంట్లో వచ్చిన న్యూ ఫీచర్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఒకసారి చెక్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చెక్ చేయొచ్చు. 27 అని చెప్పి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే 24A5355Q అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ ఏ అనే అప్డేట్ వచ్చేదాకా మనకి బేటా సాఫ్ట్వేర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. పబ్లిక్ బేటా వర్షన్ అయితే నెక్స్ట్ మంత్ వస్తుంది. అఫీషియల్ రిలీజ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉంటుంది. ఈ iOS 27 వచ్చేసి మనకి iPhone 11 ఆర్ లేటర్ డివైజెస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి నాన్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. యాపిల్ వాళ్ళ మెయిన్ ఫోకస్ iOS 27 లో వచ్చేసి స్టెబిలిటీ మీద ఉంది. లాస్ట్ ఇయర్ మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే తీసుకొచ్చారు. ఈ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ తో పాటు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ వచ్చాం కదా లాస్ట్ 12 months లో. మెయిన్లీ ఆ ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేయబోతున్నారు ఈ 27 అప్డేట్ ద్వారా. అండ్ ఆల్సో మీరు iOS 26 తో కంపేర్ చేసుకుంటే 30% క్విక్ గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, ఎయిర్ డ్రాప్ ఫీచర్స్ కానీ, ఒక ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటో ఓపెనింగ్ స్పీడ్స్ కానీ ఒక 70 to 90% క్విక్ గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఎస్పెషల్లీ మనకి ఓల్డర్ డివైజెస్ లో ఈ iOS 27 అనేది స్టేబుల్ గా ఉంటుందని చెప్పి యాపిల్ వాళ్ళు అయితే అఫీషియల్ గా మెన్షన్ చేస్తున్నారు. ఇదంతా మనం టెస్ట్ చేసి చూడాల్సిందే. నేను ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేసి ఒక 2 to 3 hours అవుతుంది. ప్రస్తుతానికైతే కొంచెం స్టేబుల్ గా ఉంది. బేటా సాఫ్ట్వేర్స్ గురించి తెలిసిందే కదా, నేనైతే బ్యాటరీ లైఫ్ అంత బెటర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ దీంట్లో వచ్చిన న్యూ ఫీచర్స్ వచ్చేసి న్యూ వాల్ పేపర్. మనకైతే ఒక న్యూ వాల్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. ఈ వాల్ పేపర్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కస్టమైజ్ లోకి వెళ్తే డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది బ్లూ కలర్, ఇది వచ్చేసి సిల్వర్ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్. మీ ఆరెంజ్ కలర్ ఐఫోన్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఒకవేళ నాన్ ప్రో మోడల్స్ కనుక యూజ్ చేస్తుంటే ఇక్కడ మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ కానీ, పర్పుల్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, బ్లాక్, ఇలాంటి డిఫరెంట్ కలర్స్ లో మనకి iOS 27 న్యూ వాల్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. నాకైతే లాక్ స్క్రీన్ మీద న్యూ ఫీచర్స్ అయితే పెద్దగా కనిపించలేదు. హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తే కనుక హోమ్ స్క్రీన్ మీద మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి కొత్తగా ఒక బ్రష్ టూల్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి iOS 26 లో ఉన్న ఆప్షన్స్ చూపిస్తున్నాయి. కొంచెం ఆ గ్లాసీ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా యాడ్ అయింది. అండ్ కస్టమైజ్ లోకి వెళ్తే సేమ్ ఆప్షన్స్ లైక్ డార్క్ కానీ, క్లియర్ కానీ, టింటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ అపీరెన్స్ లోకి వెళ్తే ఇక్కడ లిక్విడ్ గ్లాస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దీంట్లో మీకు ఈ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఎంత కావాలి అని చెప్పి ఒక స్లైడర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్లైడర్ ని మీరు 100% పెడితే మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది బ్లర్ ఎఫెక్ట్ గా చేంజ్ అవుతుంది. ఈ స్లైడర్ ని కనుక ఆఫ్ చేస్తే 100% లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. మీరు iOS 26 లో చూసుకుంటే డిస్ప్లే లో మనకి ఇక్కడ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, iOS 27 లో అపీరెన్స్ లో ఉంటుంది అనమాట. 26 లో మనకి ఓన్లీ 2 ఆప్షన్స్, క్లియర్ ఆప్షన్ కావాలా, టింటెడ్ కావాలా. బట్ 27 లో వచ్చేసి మనకి కింద స్లైడింగ్ బార్ ఇచ్చేసారు. iMessages లో కూడా ఫోటో పంపించేటప్పుడు ఆ ఫోటో కానీ వీడియో కానీ కొంచెం స్లోగా వెళ్తుంది అనుకోండి, మనకి అక్కడ పెండింగ్ బార్ అయితే చూపిస్తుంది. లార్జ్ ఫైల్స్ పంపించేటప్పుడు కింద ఒక బ్లూ బార్ లాగా కనిపిస్తుంది. ఎంతవరకు ఆ ఫోటో ఆర్ వీడియో సెండ్ అయిందనే ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వెదర్ యాప్ లో మీరు ప్రీవియస్ గా వెదర్ యాప్ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు, పైనేమో మనకి డే లో క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తుంది, కిందేమో నెక్స్ట్ 10 days ఫోర్కాస్ట్ చూపిస్తుంది. బట్ 27 లో వచ్చేసి మనకి న్యూ చేంజెస్ అయితే కనిపిస్తాయి. పైన హైలైట్స్ ఉంటాయి, తర్వాత కింద కండిషన్స్ లో ఇక్కడ ఒక 2 న్యూ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లోకి వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ దేమో అవర్ టు అవర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తుంది. మధ్యలో వచ్చేసి మనకి అవర్ టు అవర్ లో ఎంత రెయిన్ పడే ఛాన్స్ ఉందో చూపిస్తూ ఉంటుంది. అవర్ టు అవర్ రెయిన్ కండిషన్స్ తో పాటు నెక్స్ట్ 10 days ఫోర్కాస్ట్ కూడా చూపిస్తుంది. నాకు చూస్తున్నారు కదా, నెక్స్ట్ సండే వచ్చేసి 70% రెయిన్, మండే వచ్చేసి 80% రెయిన్ పడే ఛాన్స్ ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి విండ్. అవర్ టు అవర్ విండ్
విండ్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ 10 days ఫోర్కాస్ట్ లో విండ్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ 3 న్యూ ఆప్షన్స్ మనకి ఓల్డ్ అప్లికేషన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే ఈ కండిషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ గా హోమ్ పేజ్ లోనే ఈ 3 ఆప్షన్స్ ని యాడ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకి ఐఫోన్ లో జనరల్ గా సౌండ్ అండ్ హ్యాప్టిక్స్ లోకి వెళ్తే అన్నిటికీ ఒకటే వాల్యూమ్ ఉంటుంది. రింగ్ వాల్యూమ్ కి ఇదే, అలారం కి వాల్యూమ్ ఇదే, టోన్స్ కూడా వాల్యూమ్ ఇదే. iOS 27 నుంచి మీరు ఇండివిజువల్ వాల్యూమ్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చెక్ చేసుకోవచ్చు. అలారమ్స్ అండ్ టైమ్స్ కి మ్యాచ్ ద రింగ్ వాల్యూమ్ అని ఉంది కదా, దీన్ని టర్న్ ఆఫ్ చేస్తే అలారం అండ్ టైమర్స్ కి మీకు ఇండివిజువల్ వాల్యూమ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ అలర్ట్స్ అండ్ సిస్టమ్ సౌండ్స్ అని ఉంది కదా, దీనికి కూడా సేమ్. మీకు రింగ్ టోన్ తో మ్యాచ్ చేయాలి అనుకోకపోతే ఇది టర్న్ ఆఫ్ చేసేయండి. మీ నోటిఫికేషన్స్ కి ఎంత సౌండ్ కావాలో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చిన న్యూ ఫీచర్ వచ్చేసి మీరు వాలెట్ అప్లికేషన్ లోకి వెళ్తే కనుక వాలెట్ అప్లికేషన్ లో మీ క్రెడిట్ కార్డ్ కానీ మీ డెబిట్ కార్డ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ లోకి వెళ్తే మీకు కావాల్సిన పాసెస్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అవి టికెట్స్ కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, మీకు నచ్చినట్టు ఒక యూనిక్ పాస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు క్రియేట్ అ పాస్, క్లిక్ ఆన్ కంటిన్యూ, క్రియేట్ పాస్ మాన్యువల్లీ. ఇక్కడ మనకి 3 ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తున్నారు, స్టాండర్డ్, మెంబర్షిప్ అండ్ ఈవెంట్ అని చెప్పి. ఈవెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీ ఈవెంట్ నేమ్ ఏంటి, ఈవెంట్ డేట్ అండ్ టైం అండ్ క్యూఆర్ కోడ్. ఈవెంట్ కి క్యూఆర్ కోడ్ ఉంటే ఆ క్యూఆర్ కోడ్ ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. కెమెరాతో స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వివిఐపి కానీ జనరల్ కానీ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ సీట్ నెంబర్ అండ్ రో, ఈవెన్ ఇక్కడ లొకేషన్ నేమ్ యాడ్ చేయొచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేశారనుకోండి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ లోకి వెళ్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అదే మీరు చూస్ ఫ్రమ్ లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు కావాల్సిన థీమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కస్టమైజ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్ని యాడ్ కానీ రిమూవ్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా అడ్మిషన్ టైప్ అనేది రిమూవ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యాపిల్ మ్యాప్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఈ యాపిల్ మ్యాప్స్ కి శాటిలైట్ వయా SOS ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. జనరల్ గా మనకి గూగుల్ మ్యాప్స్ ఆర్ యాపిల్ మ్యాప్స్ పనిచేయాలి అంటే వైఫై కానీ సెల్యులార్ కనెక్షన్ కానీ ఉండాలి కదా. బట్ ఇప్పటి నుంచి మీ యాపిల్ మ్యాప్స్ మీరు నావిగేషన్ కి యూస్ చేసేటప్పుడు సెల్యులార్ కనెక్షన్ లేకపోయినా సరే నావిగేషన్ అనేది యూస్ చేసుకోవచ్చు బై యూజింగ్ శాటిలైట్ వయా SOS. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సఫారీలో మీరు సఫారీ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ టాప్ లో ఒక న్యూ కాలమ్ అయితే కనిపిస్తుంది. దీని మీద చూస్తే మొత్తం 4 టాగుల్స్ అయితే కనిపిస్తున్నాయి, బుక్ మార్క్స్, రీడింగ్ లిస్ట్ అండ్ హిస్టరీ. మీరు సఫారీ మీద హోమ్ పేజ్ కి వెళ్ళాలంటే ఈ 6 డాట్స్ ని క్లిక్ చేయొచ్చు. మీరు సఫారీలో ప్రొఫైల్స్ ని స్క్రోల్ చేయాలి అనుకుంటే ఈ బాటమ్ లో ఈ ఐకాన్ ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మీరు ప్రొఫైల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సఫారీలో మనకి నోటిఫై మీ అని చెప్పి ఇంకొక న్యూ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి కదా. ఇక్కడ చూడొచ్చు నోటిఫై మీ అని చెప్పి ఉంటుంది. ఈ నోటిఫై మీ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ లో ఉన్న దేని గురించి మీకు నోటిఫై చేయాలనేది ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు. అల్ట్రా రింగ్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, $350 ఉంది. ఒకవేళ ఇది 300 రాగానే నాకు నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ ఈ నోటిఫై ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అలానే ఈ రింగ్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది, స్టాక్ లోకి రాగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే ఈ నోటిఫై మీ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ వెబ్సైట్స్ లో దేని గురించి నోటిఫికేషన్ కావాలి అనుకుంటే ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ద ప్రైస్ చేంజెస్ లెట్ మీ నో. అండ్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు డైలీ చెక్ చేయాలా, వీక్లీ చెక్ చేయాలా, అవర్లీ చెక్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ లోకి వెళ్తే ఇక్కడ వీక్లీ, డైలీ అండ్ మంత్లీ ఉంటుంది. ఇవన్నీ చూస్ చేసుకొని క్లిక్ ఆన్ డన్. చూస్తున్నారు కదా నోటిఫికేషన్ అనేది వస్తుంది, క్లిక్ ఆన్ అలౌ. జస్ట్ లైక్ దట్ మీరు సఫారీలో ఈ నోటిఫికేషన్ ఫీచర్ అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్యాలెండర్ యాప్ లో అయితే మీకు న్యూ చేంజెస్ అయితే కనిపిస్తాయి. మీరు క్యాలెండర్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏదైనా షెడ్యూల్ యాడ్ చేయాలనుకుంటే ఈవెంట్ గురించి మీరు టైప్ చేసే బదులు దాన్ని ఫోటో ద్వారా కూడా ఆటోమేటిక్ గా స్కాన్ చేసుకోవచ్చు. సిరి ఇన్ కెమెరా అని చెప్పి చూపిస్తుంది, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ నుంచి మీ ఈవెంట్ ఫోటో కానీ క్యూఆర్ కోడ్ కానీ ఏదున్నా మీ ఫోటో ద్వారా స్కాన్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ప్రీవియస్ గా 26 లో చెక్ చేయొచ్చు, జస్ట్ టైటిల్ అండ్ లొకేషన్ అడుగుతుంది. 27 లో చూసుకుంటే డేట్ కానీ టైం కానీ మొత్తం మీరు టాప్ లోనే ఎడిట్ చేయొచ్చు. తర్వాత లొకేషన్ అండ్ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడే ఇన్వైట్స్ చూపిస్తుంది అనమాట టాప్ లోనే. అండ్ డీటెయిల్స్ అని చెప్పి ఒక న్యూ కాలమ్ చూపిస్తుంది, దాంట్లో వెబ్సైట్ లింక్ కానీ నోట్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు కెమెరా యాప్ కూడా కొంచెం రీడిజైన్ అవుతుంది. కెమెరా యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు పైన టాప్ లో ఉండే టాగుల్స్ అన్ని సెంటర్ లోకి వచ్చేసాయి. ప్రీవియస్ గా అయితే అవి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కానీ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో కానీ ఉండేవి. కెమెరాలోకి అయితే ఇంకా విజిట్స్ అయితే యాడ్ చేయలేదు
చేయలేం, కానీ మీరు 6 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు 26 లో చూసుకుంటే మనకు ఓన్లీ 6 ఆప్షన్స్ చూపించేవి. బట్ ఇప్పుడు 27 లో మీకు ఫ్యూ న్యూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. యాక్సెప్ట్ రేషియో కానీ, గ్రిడ్ కానీ, లెవెల్ కానీ, ఫార్మాట్ కానీ మీరు ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు. ఫార్మాట్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా మనకి ఆప్షన్స్ అన్ని మీకు బాటమ్ లో చూపిస్తాయి. సిరి మోడ్ అని చెప్పి మనకి కెమెరాలో కూడా యాడ్ చేశారు, బట్ అది వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అనమాట. నేను అది తర్వాత మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ యాప్ లో మీకు ఫొటోస్ యాప్ లో మీరు పర్సనల్ గా వీడియోస్ ఏమైనా రికార్డ్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఒక 10 సెకండ్స్ వీడియోని అయితే రికార్డ్ చేశాను. ఈ వీడియోకి ఇన్బుల్ట్ గా మీకు సబ్ టైటిల్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా సబ్ టైటిల్స్, మీకు ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి ఎయిర్ పాడ్స్ యూస్ చేస్తుంటే మీకు కొన్ని న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. సో ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేసి మీరు కనుక సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఎయిర్ పాడ్స్ చూపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ UI అంతా కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా లిజనింగ్ మోడ్ ఫస్ట్ నుంచి ఉంది. ఇక్కడ కొత్తగా మనకి వాల్యూమ్ బార్ అయితే తీసుకొచ్చారు. న్యూ వాల్యూమ్ బార్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఉండాల్సిన ఆప్షన్స్ అన్ని మనకి చిన్న చిన్న ఫోల్డర్స్ లోకి రీడిఫైన్ చేశారు. ఆడియో అండ్ రూటింగ్ లోకి వెళ్తే మీకు ఆడియోకి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హియరింగ్ హెల్త్ ఆప్షన్స్ లోకి వెళ్తే హియరింగ్ ఎయిడ్ అసిస్టెన్స్ కానీ, హియరింగ్ ఎయిడ్ ప్రొటెక్షన్ ఫీచర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా టేక్ ఏ హియరింగ్ టెస్ట్ అని చెప్పి కూడా ఉంది. ఈ ఫీచర్ కూడా మనకి ఇండియాలో అయితే అవైలబుల్ గా ఉంటుంది మీరు ఎయిర్పాడ్స్ ప్రో 2 ఆర్ ఎయిర్పాడ్స్ ప్రో 3 యూస్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్స్ అండ్ జెస్చర్స్ ఉన్నాయి కదా, హెడ్ జెస్చర్స్ కానీ, కెమెరా రిమోట్ ఫీచర్స్ కానీ, లేదు అంటే మీ స్టెమ్ ని మీరు ఎలా యూస్ చేయాలనుకుంటున్నారో వాటి ఫీచర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లైవ్ ట్రాన్స్లేషన్, ఇది ఇంకా బేటా వర్షన్ లోనే ఉంది. లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్స్ అన్ని మనకి ఒక సెపరేట్ ఫోల్డర్, యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అన్ని ఇంకొక సెపరేట్ ఫోల్డర్ లో అయితే యాడ్ అయ్యాయి. యాపిల్ వాళ్ళు స్టేజ్ మీద చెప్పేటప్పుడు అయితే ఈక్వలైజర్ ఫీచర్ కూడా ఎయిర్పాడ్స్ కి అయితే యాడ్ చేసామని చెప్పి చెప్తున్నారు. నాకైతే ఇంకా ఈ బేటా 1 వర్షన్ లో అయితే కనిపించలేదు. ఇక్కడ బ్యాటరీలోకి వెళ్తే మనకి బ్యాటరీకి సంబంధించిన ఫీచర్స్ రెండు ఉన్నాయి. ఆప్టిమైజ్ ఛార్జింగ్ లిమిట్ అండ్ ఛార్జింగ్ నోటిఫికేషన్స్, ఈ 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఫైండ్ మై ఫీచర్ గురించి తెలిసిందే కదా, మీ ఎయిర్పాడ్స్ లొకేషన్ చూపిస్తుంది. అండ్ ప్రైవసీ ఫీచర్, హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది కదా, ఈ హార్ట్ రేట్ మానిటర్ ని తీసుకొచ్చి ఈ ప్రైవసీ సెక్షన్ లో యాడ్ చేశారు. ఈ హార్ట్ రేట్ మానిటర్ ఓన్లీ మనకి ఎయిర్పాడ్స్ ప్రో 3 మోడల్ లోనే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎయిర్పాడ్స్ బేటా అప్డేట్స్ అని చెప్పి ఉంటుంది. ప్రీవియస్ గా మీరు ఎయిర్పాడ్స్ కి బేటా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి అంటే చాలా కష్టం, కంప్యూటర్ కనెక్ట్ చేయాలి. బట్ కొత్తగా iOS 27 నుంచి ఎయిర్పాడ్స్ కూడా మీరు బేటా సాఫ్ట్వేర్స్ మీ ఫోన్ నుంచే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ ఆప్షన్ కనుక మీరు టర్న్ ఆన్ చేశారనుకోండి, ఫోన్ దగ్గరలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బేటా అప్డేట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. నాది ఇంకా అప్డేట్ అయినట్లేదు, అందుకే ఈక్వలైజర్ సెట్టింగ్స్ చూపించట్లేదు. ఇవన్నీ వచ్చేసి నాన్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ అన్నిటికీ యాపిల్ ఇంటెలిజెన్స్ తో అయితే సంబంధం లేదు. బట్ iOS 27 మొత్తం మనకి మేజర్ గా సిరిలోనే బిగ్గెస్ట్ చేంజెస్ ఉన్నాయి. ఈ న్యూ సిరి వచ్చేసి మనకి iPhone 15 Pro ఆర్ లేటర్ మోడల్స్ కే పనిచేస్తుంది. అది కూడా మనకి వెయిట్ లిస్ట్ ఉందన్నమాట. మీరు ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సిరి సెక్షన్ చెక్ చేయొచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అని చెప్పి ఉండాల్సింది జస్ట్ సిరి అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి వెయిట్ లిస్ట్ ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఆ వెయిట్ లిస్ట్ కి జాయిన్ అయ్యాను. ఇంకా ఫీచర్స్ అనేవి అవైలబుల్ లోకి రాలేదు. ఇక్కడ చూడొచ్చు, యూ విల్ బి నోటిఫైడ్ వెన్ న్యూ సిరి ఈస్ అవైలబుల్ టు యువర్ ఐఫోన్ అని చెప్పి చూపిస్తుంది. కొత్త సిరిలో చాలా న్యూ ఫీచర్స్ అయితే వచ్చాయి, కానీ ఆ ఫీచర్స్ పనిచేయాలి అని అంటే ఈ వెయిట్ లిస్ట్ జాయిన్ అవ్వాలన్నమాట. అయినా కూడా కొన్ని AI ఫీచర్స్ అనేవి చూపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్తే ఆల్రెడీ లీక్ వీడియోస్ లో చూపించాను కదా, ఆ ఫీచర్స్ అయితే అవైలబుల్ లోకి వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా టూల్స్ అని చెప్పి చూపిస్తుంది. ఈ టూల్స్ లోకి వెళ్తే క్లీన్ అప్ ఫీచర్ తో పాటు ఎక్స్టెండ్ అండ్ రీఫ్రేమ్ అని చెప్పి న్యూ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఈ క్లీన్ అప్ ఫీచర్ కూడా మనకి యాపిల్ వాళ్ళు అయితే అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడైతే చాలా యాక్యురేట్ గా పనిచేస్తుందని చెప్పి యాపిల్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఆటోమేటిక్ గా ఇక్కడ పర్సన్ అయితే డిటెక్ట్ అయింది. ఇక్కడ పైన ఆటో అని కూడా చూపిస్తుంది. ఈ ఆటో మీద క్లిక్ చేస్తే ఫాస్ట్ అండ్ హై క్వాలిటీ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మీకు ఫాస్ట్ గా కావాలా లేకపోతే బెస్ట్ క్వాలిటీలో కావాలా? నాకైతే లేట్ అయినా పర్లేదు, బెస్ట్ క్వాలిటీ కావాలి. సో అది సెలెక్ట్ చేసి ఈ పర్సన్ అయితే రిమూవ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ క్లీన్ అప్. పర్సన్ అయితే రిమూవ్ చేసింది. ఇంకా నాకు న్యూ సిరి ఫీచర్స్ యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి ఈ సిరి AI ఫీచర్స్ అనేవి చూపిస్తున్నాయి కానీ పని చేయట్లేదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎక్స్టెండ్. ఈ ఎక్స్టెండ్ ఫీచర్ ఏంటి అంటే మీ ఫోటోని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఫోటోని క్లోజ్అప్ లో షార్ట్ తీసారనుకోండి, ఆ ఫోటోని కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఈ బోర్డ్ ఫోటోని అయితే ఎక్స్టెండ్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో కింద ఎక్స్టెండ్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి ఫోటో అనేది బార్డర్స్ లో ఉన్న ఫ్రేమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రీఫ్రేమ్. ఈ రీఫ్రేమ్ ఫీచర్ అయితే చాలా బాగుంది. ఏదైనా ఫోటోని మీరు రాంగ్ యాంగిల్ లో కనుక ఫోటో తీస్తే దాన్ని మీరు ఫోటో తీసిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో అనేది స్ట్రైట్ గా తీయలేదు, కొంచెం లెఫ్ట్ సైడ్ కి ఎక్కువగా ఉంది. మీరు కావాలంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి పక్కకంటమే ఫోటో అనేది మూవ్ అవుతుంది. చూడొచ్చు, మీకు లెఫ్ట్ సైడ్ నుంచి కావాలంటే లెఫ్ట్ సైడ్, స్ట్రైట్ గా కావాలంటే స్ట్రైట్, టాప్ వ్యూ, బాటమ్ వ్యూ, మీకు ఎలా కావాలంటే అలా మీ ఫ్రేమ్ ని చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని స్ట్రైట్ గా సెలెక్ట్ చేసి
క్లిక్ ఆన్ రీఫ్రేమ్. చూద్దాము ఎలా జనరేట్ చేస్తుందో. సో ఈ రీఫ్రేమ్ ఫీచర్ కూడా ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్పి చెప్తుంది. మేబీ సెట్టింగ్స్ లో చూస్తే ఇక్కడ న్యూ సిరీ అనేది ఇంకా నా ఫోన్ లో యాక్టివేట్ అవ్వలేదు. దీని మీద అయితే నేను సపరేట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను అన్ని ఫీచర్స్ పనిచేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి షార్ట్ కట్స్ లో మీరు షార్ట్ కట్ యాప్ ఓపెన్ చేస్తే మీ షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ న్యూ షార్ట్ కట్ లోకి వెళ్తే మీరు కావాల్సిన షార్ట్ కట్ మీరే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ ఓపెన్ మై గూగుల్ మ్యాప్స్, ప్లే మ్యూజిక్ ఫ్రమ్ యాపిల్ మ్యూజిక్. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు యాపిల్ మ్యూజిక్ నుంచి సాంగ్స్ ప్లే చేయని చెప్పి షార్ట్ కట్ క్రియేట్ చేయమని చెప్తున్నాను. క్లిక్ ఆన్ ఎంటర్. చూడొచ్చు ఆ షార్ట్ కట్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు వెన్ ఓపెనింగ్ గూగుల్ మ్యాప్స్ ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలి, యాపిల్ మ్యూజిక్ ఓపెన్ చేయాలి. చాలా ఈజీగా ఉంది. మీరు కావాలంటే మాన్యువల్ గా ఇంకేమన్నా యాక్షన్స్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా కూడా అది చేసి పెడుతుంది అనమాట. సో చూడొచ్చు ఆల్ షార్ట్ కట్స్ లోకి వెళ్తే న్యూ షార్ట్ కట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేద్దాము. అది పనిచేస్తుందా లేదో టెస్ట్ చేయాలి కదా. సో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు యూ వాంట్ మీ టు ప్లే ద మ్యూజిక్ అని అడుగుతుంది. క్లిక్ ఆన్ డన్. ఆటోమేటిక్ గా యాపిల్ మ్యూజిక్ యాప్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీకు కనుక చిల్డ్రన్ ఉండి వాళ్ళు కూడా ఐఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ వాళ్ళు ఏ అప్లికేషన్ యూస్ చేస్తున్నారు, వాళ్ళ స్క్రీన్ టైం ఎంత ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు కదా. iOS 27 నుంచి ఈవెన్ వాళ్ళు ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళ స్కూల్ టైంలో ఏ అప్లికేషన్స్ యూస్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పటి నుంచి ఫుల్ గా కంట్రోల్ చేయొచ్చు. చిల్డ్రన్ సేఫ్టీ గురించి కూడా మనకి న్యూ ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. వీటితో పాటు న్యూ సిరి అప్లికేషన్ కూడా అనౌన్స్ చేశారు లీక్స్ లో చెప్పినట్టు. ఈ న్యూ సిరి అప్లికేషన్ కి మీ ఫోన్ లో ఉండే అన్ని యాపిల్ అప్లికేషన్స్ కి అయితే యాక్సెస్ ఉంటుంది. సో మీరు ఏదైనా ఫొటోస్ ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే సిరి ద్వారా సెర్చ్ చేయొచ్చు. జనరల్ గా మనం సిరి అనేది లాక్ ఆర్ అన్లాక్ బటన్ క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది, లేదు అంటే కమాండ్ చెప్పినా గానీ యాక్టివేట్ అవుతుంది. కొత్తగా వచ్చే సిరి వచ్చేసి మీ డైనమిక్ ఐలాండ్ లో నుంచి కిందకి స్వైప్ చేసినా కూడా యాక్టివేట్ అవుతుంది. సిరి అనేది ఫుల్ స్క్రీన్ రాదు, డైనమిక్ ఐలాండ్ లో నుంచి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఈ డైనమిక్ ఐలాండ్ లో నుంచి ఎక్స్పాండ్ అయ్యే సిరికి మనకి స్క్రీన్ అవేర్నెస్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఫోటో ఓపెన్ చేసి ఈ బోర్డ్ పేరు ఏంటి అని చెప్పి అడిగినా కానీ ఈ సిరి అనేది మీకు ఆన్సర్ ఇవ్వగలదు. ఇది వచ్చేసి యాపిల్ వాళ్ళే అఫీషియల్ గా చెప్తున్నారు. గూగుల్ జెమినై మోడల్స్ అయితే యూస్ చేస్తున్నారు. గూగుల్ జెమినై మోడల్స్ అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ కలిసి మీకు ఈ న్యూ సిరి అయితే పనిచేస్తుంది. యాపిల్ అప్లికేషన్ లో నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈ న్యూ సిరికి అయితే యాక్సెస్ ఉంటుంది. సో మీ మెయిల్స్ లో ఉన్న డేటా కానీ మీ మెసేజెస్ లో ఉన్న డేటా కానీ సిరికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఎలాంటి క్వశ్చన్ అయినా సరే అది ఆన్సర్ ఇస్తుంది. ఈ సిరి వాయిస్ కూడా మీకు న్యూ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సిరి వాయిస్ ని చూస్ చేసుకోవడానికి కూడా మీకు ఒక డిఫరెంట్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ యాప్ లో కూడా మనకు ఒక న్యూ AI ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నప్పుడు మీ కన్ఫర్మేషన్ నెంబర్ అనేది మీ మెయిల్ లో నుంచి పుల్ చేస్తుంది అనమాట. పుల్ చేసి మీ స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇలా చాలా న్యూ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే అవైలబుల్ లోకి వస్తాయి. నేను నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అయితే సెపరేట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ మీద. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే స్టే ట్యూన్ టు పాకెట్ టెక్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.